హాయ్ హలో వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం ఈ నల్ ప్రొడక్షన్ ఏదైతే రిమూవ్ చేసుకోవడం అనే ప్రాసెస్ అయితే ఉందో ఈ సిఎఫ్జిలో, ఓకే, కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్లో. సో ఆ టాపిక్ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, నల్ ప్రొడక్షన్స్ అంటే ఏంటి? సో అంటే వాటి వల్ల ఎలాంటి యూసేజ్ ఉండదు అనమాట మనకి. ఓకే, సో నల్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం నల్ని దేంతో చేస్తున్నాం? స్టార్టింగ్ నుంచి మనం చెప్పుకునేది ఏంటి? ఎప్సిలాన్, ఎంటీ. ఓకే, ఎంటీ అనమాట. సో ఇక్కడ ఎలాంటి ఇన్పుట్ అనేది ఇక్కడ ఉండదు. ఓకే, సో ఈ ఎప్సిలాన్ని రిమూవ్ చేయడమే ఇక్కడ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ అనమాట. ఓకే, సో అది ఎలా అది ఆ టాపిక్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నానంటే ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే సో నేను ఒక గ్రామర్ రూల్స్ తీసుకుంటున్నాను. ఓకే, నేనేం చేస్తున్నాను? గ్రామర్ రూల్స్ తీసుకుంటున్నాను. లైక్ ఏంటివి ఇవి? ప్రొడక్షన్ రూల్స్ లైక్ ఎస్ టెన్స్ టు ఏ, ఎస్ ఆర్ ఏ. ఓకే, అండ్ ఏ టెన్స్ టు ఓకే ఎప్సిలాన్. ఓకే, ఇక్కడ చెప్పుకున్నట్టయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసాం. ఇక్కడ దేది ఎప్సిలాన్ కలిగి ఉంది? ఏ కదా. ఏ అనే నాన్ టెర్మినల్కి ఎప్సిలాన్ ఈ అనే ఒక టెర్మినల్ అనేది ఉంది, రైట్? అప్పుడు ఇక్కడ నల్లబుల్ వేరియబుల్స్, ఇక్కడ ఏ వేరియబుల్ అయితే ఎప్సిలాన్ని అంటే లైక్ ఎప్సిలాన్ని సూచిస్తున్నాయో వాటిని మనం నల్లబుల్ వేరియబుల్స్ అంటాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే నేను ఇక్కడ ఎస్ టెన్స్ టు ఏ, ఎస్ తర్వాత ఏ పెట్టి మళ్ళీ ఏ టెన్స్ టు ఓకే ఎప్సిలాన్ పెట్టి పీ టెన్స్ టు ఎప్సిలాన్ పెట్టాను అనుకో. ఇక్కడ నల్లబుల్ వేరియబుల్స్ ఏంటి ఇక్కడ? ఓకే, ఇక్కడ ఇవి ఏవైతే ఏ వేరియబుల్స్ అయితే నల్ వాల్యూని ఇండికేట్ చేస్తున్నాయో అవి. ఓకే, ఇక్కడ ఏ అండ్ బి అనేవి నల్లబుల్ వేరియబుల్స్ అనమాట. సో అలాగే ఇక్కడ కూడా ఏం చేస్తున్నామంటే నల్లబుల్ వేరియబుల్స్ని ఇక్కడ రాసుకుంటున్నాం. ఓకే, ఏంటి అవి? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఏ, ఓకే, కామా ఇక్కడ ఏ అనేది ఇక్కడ కూడా ఉంది కదా, అంటే ఇండైరెక్ట్గా ఎస్ అనేది నల్ వాల్యూని కలిగి ఉన్నట్టే కదా. సో ఎస్ కూడా రాసుకుంటున్నాం, రైట్? సో ఇలా. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ పర్టిక్యులర్గా ఈ నల్ వాల్యూని రిమూవ్ చేయాలి. ఎలా రిమూవ్ చేయాలి? సో ఫస్ట్ ఈ నలబుల్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుంటున్నాం. ఓకే, సో ఇక్కడ ఈ ఎస్ టెన్స్ టు ఏ ఎస్ కదా. ఓకే, ఈ ఏఎస్ కదా. సో ఇక్కడ ఈ ఎస్ అనేది రిమూవ్ చేస్తున్నాను. ఇది కూడా నల్లబుల్లే కదా, నల్ వాల్యూని ఉంది కదా, నల్ వాల్యూ ఉంది కదా ఎస్లో. సో ఏ, దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏంటి? ఇక్కడ ఏ అనేది ఇక్కడ ఏ ఉంది కదా. సో ఏ, దాని తర్వాత ఎప్సిలాన్. ఓకే, సో ఈ ఏ టెన్స్ టు ఎప్సిలాన్ ఉంది కదా, దీన్ని మనం రిమూవ్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, ఏని రిమూవ్ చేస్తున్నాం. ఓకే, ఏని రిమూవ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ ఎలాంటి వాల్యూ వస్తుందో చూడండి. చూసినట్టయితే ఎస్ టెన్స్ టు ఏఎస్, ఓకే, ఏ ఎప్సిలాన్. ఓకే, సో ఇక్కడ మనకి ఈ ప్రొడక్షన్ రూల్ అనేది వచ్చింది. ఓకే, స్టార్ సింబల్తో. సో ఇక్కడ ఎస్ టెన్స్ టు ఏ ఉంది, అంటే ఇక్కడ ఏ అనేది మల్టిపుల్గా రిపీట్ అవుతుంది. సో అప్పుడు మన గ్రామర్ ఏమవుతుంది? ఇక్కడ చూసినట్టయితే ఓకే, గ్రామర్ వచ్చేసి ఏ పవర్ ఎన్. ఓకే, అంటే ఏ అనేది మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవుతుంది. ఓన్లీ ఏ మాత్రమే ఇక్కడ ఉంది, ఏ అనేది మల్టిపుల్ టైమ్ రిపీట్ అవుతుంది. సో ఎన్ గ్రేటర్ దెన్ 0. సో ఇది. సో ఇక్కడ ఏ అనేది ఏ స్టార్ అనమాట. ఓకే, సో ఇది ఇలా ఉంటుందని, రైట్? సో మరి ఇక్కడున్న ఏని రిమూవ్ చేసాం, మళ్ళీ ఇక్కడ ఎస్లో ఏ ఎందుకు మనం ఇక్కడ మెన్షన్ చేసుకున్నాము అంటే, ఓకే, ఇక్కడ ఎందుకు మెన్షన్ చేసామంటే ఇక్కడ ఎప్సిలాన్ అనేది బై డిఫాల్ట్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. ఓకే, బై డిఫాల్ట్ మనకి లాంగ్వేజ్లోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఈ లాంగ్వేజ్ని బేస్ చేసుకొని ఓకే ఇక్కడ ఎస్, ఇక్కడ ఏఎస్,
ఏఎస్ ఏఎస్ ఇలా కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నాం. ఓకే, సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్ట్రింగ్ ఏ అనే ఒక స్ట్రింగ్ని తీసుకుంటున్నాను. ఆ స్ట్రింగ్కి ఒక డెరివేషన్, ఒక పాజిటివ్ అనేది నేను ఇక్కడ తీసుకోవాలనుకుంటున్నాను అనుకోండి. సో 3A's వచ్చే వరకు ఉండి ఇక్కడ మనం ఆటోమేటిక్గా ఎప్సిలాన్ అనేది ఇస్తాం. ఓకే, అప్పుడు ఇక్కడ పర్టికులర్గా ఇది యొక్క పాజిటివ్ అనేది ఆగిపోతుంది. ఓకే, ఎస్ అనేది ఇక్కడతో క్లోజ్ అయిపోతుంది. అప్పటిదాకా ఉన్న వాల్యూస్ని మనం కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ ఎప్సిలాన్ అనేది లేకపోయింది అనుకోండి, ఇక్కడ కంటిన్యూగా వెళ్తూనే ఉంటుంది కదా. సో ఎప్సిలాన్ అనేది లాంగ్వేజ్లోనే ఒక పార్ట్ అనమాట. సో అది స్టార్టింగ్ సింబల్లో ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఇక్కడ మరి ఎక్కడున్న ఎప్సిలాన్ని మనం రిమూవ్ చేసుకోవాలి అంటే ఏవైతే వేరియబుల్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఈ కింద వేరియబుల్స్, ఆ వేరియబుల్స్లో ఉన్న ఎప్సిలాన్ని మనం రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అది ఇక్కడ మనకి కాన్సెప్ట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను నల్ వాల్యూస్ని రిమూవ్ చేయాలి. ఒక గ్రామర్ రాసుకుంటున్నాను ఇక్కడ నేను ఎగ్జాక్ట్గా. సో ఎస్ టెన్స్ టు ఏబిఏసి, రైట్. తర్వాత ఏ టెన్స్ టు స్మాల్ ఏ, ఓకే, ఎప్సిలాన్, ఏ టెన్స్ టు టర్మినల్ బి, వేరియబుల్ ఏ, ఎప్సిలాన్, తర్వాత సి టర్మినల్ సి, రైట్. ఇప్పుడు నేను ఇక్కడ ఎప్సిలాన్ వాల్యూస్ని, ఓకే, ఎప్సిలాన్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేయాలి. ఓకే, ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది, ఇక్కడ టూ వాల్యూస్లోనే ఎప్సిలాన్ అనేది రిపీట్ అయింది, రైట్. సో అప్పుడు మనకి నల్లబుల్ వాల్యూస్ అనేవి ఏమవుతాయి అంటే ఏ కామా బి అనేవి నల్లబుల్ వాల్యూస్ ఉంటాయి. ఓకే, నల్లబుల్ వాల్యూస్ అన్నమాట ఇవి. ఓకే, సో అప్పుడు ఈ వాల్యూస్ని మనం ఎలా రాసుకోవచ్చు? ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఈ గ్రామర్లో, ఈ స్పెసిఫిక్ గ్రామర్ నుంచి, ఈ ప్రొడక్షన్ రూల్స్ నుంచి ఇక్కడ ఏవైతే లైక్ ఎప్సిలాన్ మూవ్స్ని ఎలా తీసేయాలో చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓకే ఎస్, ఓకే, ఎస్ టెన్స్ టు ఫస్ట్ ఏంటి ఇక్కడ ఏబిఏసి కదా. యా, ఫస్ట్ ఇక్కడ ఏ అనే ఎలిమెంట్ని తీసేయాలి. ఫస్ట్ ఏ తీసేస్తే ఏమొస్తుంది? బిఏసి వస్తుంది. తర్వాత మధ్యలో ఏ తీసేస్తే ఏమొస్తుంది? ఓకే, మళ్ళీ ఏబిసి వస్తుంది. ఓకే, ఏబిసి. ఓకే, యా ఇక్కడ రాసుకుందాం, ఏబిసి వస్తుంది, రైట్. దాని తర్వాత ఈ మధ్యలో ఉన్న ఏం తీసేస్తే బిసి వస్తుంది, రైట్. ఓకే, దాని తర్వాత ఈ మధ్యలో ఉన్న ఓకే ఈ ఏ అండ్ బిని తీసేస్తే ఈ ఫస్ట్ తర్వాత ఏ అయిపోయింది, తర్వాత బి, ఇక్కడ బిని తీసేస్తే ఏమొస్తుంది? ఏఏసి వస్తుంది, సి. ఓకే, దాని తర్వాత ఇక్కడ ఈ బీని కూడా తీసేస్తే నార్మల్గా, ఓకే, ఈ బీని తీసేస్తే ఏఏసి వచ్చింది కదా. ఆ తర్వాత ఏం చేస్తున్నాం? ఇక్కడ ఏ అండ్ బీని రెండింటిని తీసేస్తే ఏసీ వచ్చింది, ఏని తీసేస్తే సి వచ్చింది. సో ఇలా కన్స్ట్రక్టివ్గా మనం రిమూవ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, కన్స్ట్రక్టివ్గా మనం ఏం చేయాలి? రిమూవ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేసాం? ఓకే, ఏబి, మనకి ఏబిని రిమూవ్ చేయాలి ఈ స్ట్రింగ్ నుంచి, రైట్. ఈ స్ట్రింగ్ నుంచి ఏబి, ఇప్పుడు మనం ఇక్కడ క్లియర్గా రాసుకుందాం చూడండి. ఎస్ టెన్స్ టు ఏబిఏసి అనేది ఉంది. ఓకే, ఈ ఏబిఏసి నుంచి మనం ఏం చేయాలి? ఏ అండ్ బి కదా నల్లబుల్ స్ట్రింగ్స్, ఈ రెండింటిని రిమూవ్ చేయాలి. ఓకే, అప్పుడు 1 by 1 ఎలా రాసుకోవాలి అంటే ఫస్ట్ ఏని రిమూవ్ చేయాలి, ఇక్కడ ఉన్న ఏని రిమూవ్ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది? బిఏసి వచ్చింది. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఉన్న స్ట్రింగ్ ఏదైతే మధ్యలో ఉన్న స్ట్రింగ్ ఏదైతే దీన్ని రిమూవ్ చేయాలి. ఓకే, అప్పుడు ఏబిసి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాం మనం? ఓకే, ఈ రెండింటిని రిమూవ్ చేసాం. ఓకే, రెండింటిని రిమూవ్ చేసినప్పుడు ఏమైంది? బీసీ వచ్చింది. ఓకే, ఆ తర్వాత ఏం చేసాం? ఓకే, ఆ తర్వాత ఇక్కడ ఏం చేసాం? మళ్ళీ దాని తర్వాత బీని రిమూవ్ చేయడం స్టార్ట్ చేసాం.
ఫస్ట్ బీని రిమూవ్ చేసాం, ఏమొచ్చింది ఏఏసి అనేది వచ్చింది, రైట్. దాని తర్వాత ఏ అండ్ ఇప్పుడు బి ఒక్కటే ఉంది కదా, ఒకసారి రిపీట్ అయింది కాబట్టి ఒకసారి రిమూవ్ చేసి ఏఏసి వచ్చింది. ఇప్పుడు ఏ రిమూవ్ అయింది, బి రిమూవ్ అయింది. ఇప్పుడు ఏ అండ్ బీని కూడా రెండింటిని కలిపి ఒకేసారి రిమూవ్ చేసాం. ఓకే, అప్పుడు ఏమొచ్చింది, ఏసీ వచ్చింది. అయినా ఇంకా ఉంది కదా ఏ, ఈ ఈని కూడా కంప్లీట్గా తీసేస్తే సి వచ్చింది. ఓకే, అప్పుడు ఎస్ టెన్స్ టు ఏం రాసుకోవచ్చు, డైరెక్ట్ సి అని రాసుకోవచ్చు. ఓకే, అండ్ ఏ అండ్ బిని తీసేస్తే కదా. సో అట్ ద సేమ్ టైం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఏ. ఆబ్వియస్లీ టెర్మినల్ ఏ అండ్ నాన్ టెర్మినల్ ఏ ఉంది కదా. సో ఇక్కడ మనం దీన్ని, ఇక్కడ ఏ అనేది ఉంది కదా, ఆల్రెడీ ఇక్కడ మనం దీన్ని తీసేసాం. ఓకే, ఇక్కడ ఏ అనేది ఉంది కాబట్టి ఏని తీసేస్తే స్మాల్ ఏ. ఓకే, దాని తర్వాత సేమ్ బి కూడా, బీని ఏంది, ఇక్కడ బి క్యాపిటల్ ఏ తీసుకున్నాం కదా, ఇక్కడ బీని తీసేస్తే, ఓకే ఇక్కడ సారీ బీకి క్యాపిటల్ బి కదా, సో ఇక్కడ బీని తీసేస్తే ఆబ్వియస్గా స్మాల్ బి. సికి ఎలాంటి రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు మనం, ఎందుకంటే ఇక్కడ నలబుల్ వేరియబుల్స్ ఏం లేవు. ఓకే, అప్పుడు సి అనేది డైరెక్ట్గా, ఓకే డైరెక్ట్గా వచ్చేస్తుంది, సి టెన్స్ టు స్మాల్ సి. ఓకే, సో ఇలా తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ, సో ఇక్కడ చూసుకున్నట్టయితే, ఓకే ఇంకొక గ్రామర్ తీసుకుంటున్నాను. ఓకే, నేను ఏంటి ఇక్కడ ఎస్ టెన్స్ టు క్యాపిటల్ ఏ, బిఏ క్యాపిటల్ సి. ఓకే, దాని తర్వాత ఇక్కడ చాలా క్లియర్గా రాసుకోవాలి మనం, టర్మినల్స్కి నాన్ టర్మినల్స్కి డిఫరెన్స్ అనేది మనకి క్లియర్గా తెలియాలి. ఓకే, సో క్యాపిటల్ బి అండ్ క్యాపిటల్ సి అండ్ బి వచ్చేసరికి, ఓకే స్మాల్ బి ఎప్సిలాన్, దాని తర్వాత సి స్మాల్ సి వచ్చేసరికి స్మాల్ డి, సారీ క్యాపిటల్ డి ఎప్సిలాన్, దాని తర్వాత డి వచ్చేసరికి ఇక్కడ యాక్చువల్లీ సి ఐ థింక్. ఓకే, దాని తర్వాత డి. ఓకే, ఇక్కడ ఎప్సిలాన్ నలబుల్ వేరియబుల్స్ అనేవి చెప్పండి, ఇక్కడ ఎక్కడెక్కడ ఉన్నాయో ఈజీగా చెప్పొచ్చు. ఇక్కడ ఉంది, సారీ ఇక్కడ ఉంది. ఓకే, అట్ ద సేమ్ టైం అండ్ ఇక్కడ కూడా ఉంది. ఓకే, ఇక్కడ ఉంది. సో ఇక్కడ బి అండ్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో బి అండ్ సి అనేది ఇక్కడ ఉన్నాయి కదా ఆబ్వియస్గా. ఓకే, సో ఆబ్వియస్గా అప్పుడు ఏ కూడా స్టార్టింగ్లో మనం చెప్పుకున్నట్టు ఏ కూడా ఇండైరెక్ట్గా నలబుల్ వేరియబుల్స్ని క్యారీ చేసినట్టే కదా ఆబ్వియస్గా ఇది. సో అప్పుడు ఇక్కడ ఏమేమి ఉంటుందంటే నలబుల్ వేరియబుల్స్ ఇక్కడ ఫస్ట్. ఓకే, నలబుల్ వేరియబుల్స్ ఏమి వచ్చినాయి ఇక్కడ, ఫస్ట్ సి. ఓకే, దాని తర్వాత బి, దాని తర్వాత ఏ. సో ఇప్పుడు ఈ మూడు కూడా నలబుల్ వేరియబుల్స్ అనమాట. ఇప్పుడు వీటి నుంచి మనం ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. ఓకే, ఇక్కడ నుంచి మనం ప్రొడక్షన్ రూల్లో గ్రామర్లో ఎలా వీటిని రిమూవ్ చేయాలో చూడాలి ఇప్పుడు. ఓకే, సో ఇక్కడ చూస్తున్నట్టుగా ఫస్ట్ ఇక్కడ, ఓకే ఎస్ టెన్స్ టు, ఫస్ట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, క్యాపిటల్ ఏ స్మాల్ బి స్మాల్ ఏ క్యాపిటల్ సి, రైట్. ఇక్కడ ఫస్ట్ నేను ఏం చేయాలి, ఏని రిమూవ్ చేయాలి ఇక్కడ. ఓకే, ఏని రిమూవ్ చేస్తే స్మాల్ బి స్మాల్ ఏ క్యాపిటల్ సి, దాని తర్వాత సిని రిమూవ్ చేయాలి, దీన్ని రిమూవ్ చేయాలి. అప్పుడు ఈ మూడు వస్తాయి, క్యాపిటల్ ఏ బి ఏ. అప్పుడు నేను దీన్ని మరియు దీన్ని రెండు ఒకేసారి రిమూవ్ చేస్తే బి ఏ. ఓకే, ఇలా ఫస్ట్ ఒకదాన్ని, దాని తర్వాత ఇంకో దాన్ని, ఆ తర్వాత అన్నిటిని ఒకేసారి రిమూవ్ చేయాలి, రైట్. ఆ తర్వాత ఏ ఎలా వస్తుంది, ఏ టెన్స్ టు బీసీ కదా. సో అప్పుడు బి సి కదా, ఫస్ట్ ఇక్కడ బీని రిమూవ్ చేయాలి, దాని తర్వాత సిని రిమూవ్ చేయాలి. ఓకే, ఇక్కడ బీని ఫస్ట్, సారీ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ నేను బీని రిమూవ్ చేస్తే సి వస్తుంది. ఓకే, అలాగే సిని రిమూవ్ చేస్తే ఇక్కడ బి వస్తుంది. ఓకే, నెక్స్ట్ బి టెన్స్ టు, ఇక్కడ యాక్చువల్లీ బి అండ్ ఎప్సిలాన్ ఉంది కాబట్టి ఇక్కడ నేను ఎప్సిలాన్ రిమూవ్ చేస్తే స్మాల్ బి, దాని తర్వాత సి వస్తుంది. ఇక్కడ నేను సిలో ఎప్సిలాన్ రిమూవ్ చేస్తే సి వస్తుంది. డి ఉంది, ఇక్కడ డీని, ఇక్కడ ఎప్సిలాన్ ఏం లేదు కాబట్టి యాజ్ స్టేజ్గా రాసుకుంటున్నాను.
సో ఇది. సో ఇలా మనం ఏం చేస్తున్నాం, కంప్లీట్గా ఇక్కడ రిమూవ్ చేసుకుంటున్నాం ఎప్సిలాన్ వాల్యూని రిమూవ్ చేసి, ఆ రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ ఏవైతే ప్రొడక్షన్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కూడా మనం ఎప్సిలాన్ వాల్యూస్ ఏవైతే మెన్షన్ చేసిన వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక దగ్గర రాసుకుంటున్నాం. వాటిని మనం నల్లబుల్ వాల్యూస్ అంటున్నాం. ఓకే, నల్లబుల్ వేరియబుల్స్ అంటున్నాం. ఆ నల్లబుల్ వేరియబుల్స్ ఏ స్టెప్స్లో ఏవైతే లైక్ ఇక్కడ ఇచ్చిన టెర్మినల్స్ నాన్ టెర్మినల్స్లో ఉన్నాయో వాటిని మనం ఇట్లా స్టెప్ బై స్టెప్ రిమూవ్ చేసుకుంటూ రాసుకుంటున్నాం అనమాట. ఓకే, సో ఇలా మనం ఇక్కడ నల్ వాల్యూస్ని ఓకే ఇక్కడ ఈ ప్రొడక్షన్ రూల్స్ నుంచి ఇక్కడ ఇలా ఈ ప్రాసెస్లో మనం రిమూవ్ చేసుకుంటున్నాం అనమాట. సో చూసారు కదా ఈ వీడియో, ఒకసారి క్లియర్గా చూడండి. చాలా సింపుల్ టాపిక్ ఇది, చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే పైథాన్ లైఫ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.